అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉదర్ సరడ్డా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎన్పిసిఐ లింక్ స్టేటస్ మన మొబైల్ ద్వారా ఎలా ఈజీగా తెలుసుకోవాలనే విషయం చెప్తాను. మనకేంటంటే తరచూ ఇప్పుడు ఎన్పిసిఐ లింక్ కాలేదు, ఎన్పిసిఐ లింక్ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ లేకపోతే డబ్బులు రావు అని చాలా వింటున్నాం. అలాగే మనం పంచాయతీకి సచివాలయంకి వెళ్ళి అడుగుతున్నాం, నా అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా చెక్ చేయండి అని చెప్తున్నాం. కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్లకుండా మన మొబైల్లోనే ఈజీగా ఎన్పిసిఐ లింక్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అసలు ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటి? ఎన్పిసిఐ లింక్ అంటే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, గ్యాస్ సబ్సిడీలు, అలాగే పిఎం కిసాన్ నిధులు డైరెక్ట్గా లబ్ధిదారుని యొక్క ఖాతాలో పడాలంటే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలన్నమాట. అంటే డైరెక్ట్ డీబీటీ రూపంలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి చేయడం జరుగుతుంది. అంటే ఎటువంటి మధ్యవర్తిదారీతనం లేకుండా ప్రభుత్వం అంటూ బెనిఫిషరీ అంటే అర్హులైన సంబంధించిన వ్యక్తి యొక్క అకౌంట్లో అమౌంట్ అనేది పడుతుంది అన్నమాట. ఇంతవరకు పిఎం కిసాన్ డబ్బులు అన్నీ కూడా అలాగే కదండి పడుతున్నాయి. సో అదే ఈ విధంగా ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ కాలేదో వాళ్ళైతే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకోవాలి. మనకి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలనే విషయమే ఇప్పుడు చెప్తాను. వీళ్ళు ఎన్పిసిఐ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మొదటగా వచ్చిన వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్స్యూమర్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి భారత్ ఆధార్ సీడింగ్ అని చూడండి, దాని మీద క్లిక్ చేస్తారన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ కార్నర్లో చూడండి ఒక ఏరో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి థర్డ్ ఆప్షన్లో చూడండి గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తామండి. చేశాక ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని యాస్టీస్గా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత గెట్ చెక్ స్టేటస్ అనే మీద క్లిక్ చేస్తే మన మొబైల్ రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ అయితే వెళ్తుంది. అంటే ఏదైతే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వెళ్తుందండి. ఓటీపీ వెళ్ళిన తర్వాత ఓటీపీని అయితే మనం ఎంటర్ చేస్తాం. మనకి ఏ ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళిందో ఇక్కడ మనకు 4 డిజిట్స్ అయితే కనిపిస్తాయండి. ఒకవేళ మీ ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలియకపోతే ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఈ 4 డిజిట్స్ ద్వారా ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళిందని తెలుసుకుంటాం. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ మీద ప్రెస్ చేస్తాం. తర్వాత మనకి బ్యాంక్ స్టేటస్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. చూడండి, ఎనాబుల్ ఫర్ డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్స్ కోసం మన యొక్క అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందని అర్థం. ఎప్పుడు అయిందని ఇక్కడ డేట్ ఉంటుంది. ఏ బ్యాంక్ అయిందో కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూసుకోండి, ఏ బ్యాంక్ అయిందో కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకేనండి, ఇదండి ప్రాసెస్. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. చాలామంది సచివాలయం, పంచాయతీకి వెళ్ళి మన యొక్క ఎన్సిపిఐ లింక్ అయిందా లేదా అనేది పనిగా పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరే చెక్ చేసుకోండి. స్టేటస్ ఎనేబుల్ డీబీటీ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, అంటే సీడీ అయినట్టే, అంటే ఎన్పిసిఐ లింక్ అయినట్టే. ఒకవేళ కాకపోతే అక్కడ మీరే మీ మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని చూసి మీరైతే చేసుకోవచ్చు, లేదా పోస్ట్ ఆఫీస్ కానీ లేదా బ్యాంక్కి వెళ్ళైనా చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. మీకు ఎలా అవకాశం ఉంటే అలా చేసుకోండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.